టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇటీవల 'పవిత్ర జయరాం' మరణించారు. తర్వాత ఈ తాజాగా అదే సీరియల్‌లో నటించే 'చందు' ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు. ఇప్పుడు ఈ 'పవిత్ర'కి సంబంధించి మీకెప్పుడు తెలిసింది విషయం? పవిత్ర తెలిసిందంటే 5.5 సంవత్సరాల క్రితం. 5.5 సంవత్సరాలు ఆమెతో పరిచయం అయ్యి ఆమెతో లివింగ్ రిలేషన్ పెట్టుకొని అక్కడే ఉండడం జరిగింది. కట్టుకున్న పిల్లని దగ్గరికి వస్తలేడు, కన్న తల్లిదండ్రుల దగ్గరికి వస్తలేడు. ఏం తిన్నావు ఏం తినలేదు అని అడగడానికి వస్తలేడు ఇంటి ముంగటికి. 5.5 సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళది ప్రేమ వివాహమా? లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? మ్యారేజ్ వాడే చేసుకున్నాడు. వద్దంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాడే. 2015 నవంబర్ 29 వాళ్ళ పెళ్లి జరిగింది. ఇప్పుడు మీకు అని ఆయన భార్యకి గాని ఎంత ఎంత టైం నుంచి దూరంగా ఉంటున్నాడు? 5.5 years అసలు ఎలాంటి కాంటాక్ట్ లేదు. లేవు. 4 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, కనీసం పిల్లల్ని కూడా చూడనీకి రాలేదు. రాడు. అసలు మీరు అమ్మ నాన్న ఎట్లా ఉన్నారని కూడా ఇప్పుడు ఏ రోజు అడగలేదు అసలు. వాళ్ళని పట్టించుకున్న సార్ మేము ఉన్నా లేకున్నా ఒకటే. పిల్లల్ని చిన్న పిల్లలు పట్టించుకో, ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం తింటున్నారు అనేసి. ఒక్కటి సార్ వాళ్ళకి 30,000 ఇస్తాడు ఖర్చులు నెలకి ప్రతి మంత్. స్కూల్ ఫీజు, ఫుడ్, ఆటోకి స్కూల్కి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన సపరేట్గా ఉంటున్నాడు కదా, పవిత్ర గురించి మీకు ఏమైనా చెప్పిండా? మన ఈమెకి విడాకులు ఇచ్చి నేను ఆమెను చేసుకుంటాను అని చెప్పేసి అట్లా ఏమైనా ఇయ్యలే. ఈమెకి విడాకెళ్ళి ఆమె చేసుకుంటేనే మాకు చెప్పలేదు. అందరికీ మీకు సమక్షంలో చెప్తూ నేను పెళ్లి చేసుకున్నా, ఆమె రెండో భార్య నాకు రెండో భార్య అని చెప్తున్నాడు. ఆయన మాకు పిలువలేదు, మాకు చెప్పలేదు, మేము అక్షింతలు వేయలేదు, పూలు వేయలేదు, మాకు సంబంధమే లేదు ఆమెతోటి. ఇప్పుడు ఈయన సీరియల్లో ఎప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాడు అసలు? అప్పుడు 2014లో. వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం వచ్చింది? మా పవిత్రకు కానీ చందుకి ఎట్లా పరిచయం అయింది? సీరియల్లో 3 సీరియల్లో స్టార్ట్ అప్పటి నుండి. తర్వాత ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా, మరి పిల్లలకు సంబంధించి కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించలేదు ఆయన? పట్టించుకోలేడు ఆయన. ఇప్పుడు మరి ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత మీతో ఎప్పుడైనా మాట్లాడండి? అసలు నాకు ఇట్లా ఈ 16వ తారీఖు ఒకరోజు వచ్చాడు, ఇవి చెప్పాడు. ఇంటి అంటే చనిపోయే ముందు వచ్చాడు మీ దగ్గరికి? ఇది ఒకటి రిలేషన్ ఉండే, ఒకటి డీలింగ్ ఉండే, పైసలు వచ్చేది పిల్లలకి, అవి నాకు ఇచ్చిండు, పిల్లల్ని చూసుకో అనేసి అంటే పూర్తిగా అన్ని చెప్పిపోయాడు, మంచిగా చూసుకో పిల్లల్ని చూసుకో అని చెప్పిపోయాడు. అంటే నాకు ఈ బాధ ఉంది, నాకు ఇట్లా కష్టం ఉందని ఏ రోజు మాట్లాడలేదు? ఏ రోజు మాట్లాడి నాకు ఇందో మస్తుగా హాస్పిటల్ పోమంటే పోలే, ఇక్కడ పోమంటే చేయలే, నాకేం కాలే అని తిరిగేవాడు, వచ్చేవాడు. లాస్ట్ నిన్న వచ్చి మాత్రం అంతా చెప్పాడు, అందరిని మంచిగా చూసుకోవాలి అని చెప్పాడు. అందరు సమక్షంలో డబ్బులు నా చేతిలో పెట్టాడు. భార్య కూడా ఉన్నది, శిల్ప గారు, మా ఫ్యామిలీ కూడా ఉన్నది, అందరి సమక్షాలు ఇచ్చాడు. నేను బ్రతకలేను డాడీ, 2 రోజులు ఉంటా అని చెప్పి. మరి మీరేం చెప్పలేదు ఆయనకంటే? మీరు 10 మంది చెప్పాము, ఎందుకురా పిరికి పని చేస్తావు, చావకూడదు, బతికి సాధించి సత్యం సాధిస్తావు. నేను పిరికి నేను అటువంటి చెయ్యాను చెప్పడం ఏంది, చేయడం ఏంది, 2 సమానమే. ఆమె కాలి పవిత్ర వల్లనే ఇప్పుడు వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చింది. పవిత్ర వల్లనే మా కుటుంబమే నాశనం అయిపోయింది. లాస్ట్కి అతను చనిపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడు తెలిసింది మరి అతను చనిపోయిన? నేను దోలాడుకుంటూ పోయిన తర్వాత 2 పిల్లల్ని మణికొండ తీసుకుపోయినా, ఆ రూమ్ లో దొరికింది శవం. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కనీసం? మేమే వెతుకుతా ఉన్నాం. ఇది పవిత్ర వల్లనే వీరి కుటుంబంలో గొడవలు వచ్చాయని చెప్పేసి ఆయన వాళ్ళ తండ్రి వెంకటేష్ చెప్తూ అన్నారు.